వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయినప్పుడు ఆయన గుండెపోటుతోనే చనిపోయారని జగన్ సొంత మీడియానే ఊదరగొట్టింది. చివరికి రిపోర్ట్లు బయటకు వస్తే కానీ అది హత్య అని తెలియలేదు. చివరగా అది హత్యని తెలిసిన తర్వాత చంద్రబాబు మీద తోసేయాలని జగన్ ప్రయత్నించిన తీరు ఏపీ ప్రజల్లో జగన్ పట్ల, ఆయన పార్టీ పట్ల యావగింపు కలిగేలా చేసింది. గుండెపోటుకి గొడ్డలి వేట కూడా తేడా తెలియకుండా తమ నాలుకని ఎలా మడతేసినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మేస్తారని, వాళ్ళు అంత అమాయకులు అనుకున్నారా అని జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు ఆ తర్వాత మండిపడ్డారు. ఇంత దారుణంగా ఒక హత్యను దాచిపెట్టడానికి ప్రయత్నించిన జగన్కు తెలిసి ఎలా అధికారం ఇస్తామని ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. వైకాపా కాల్ సెంటర్ నుంచి కొంతమంది ఫోన్ చేస్తుంటే ఫోన్ కాల్స్లో జనం ఈ విషయాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ చెప్పిన విషయాలన్నీ కావాలని చెప్పినవి కావు, ప్రతి అక్షరం అక్షర సత్యం. ఈ విషయాన్ని ఎన్నికల సర్వే కూడా వెల్లడించింది. ఈ సర్వే చేసింది లగడపాటితో, చంద్రబాబు ఇంటెలిజెన్స్ కాదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కానీ అక్కడ సమాజంతో సంబంధం లేనటువంటి లోకనేత సిడిఎస్ అనేటువంటి వాళ్ళు. దీని ప్రకారం టీడీపీ 126, అలాగే వైకాపా 50 స్థానాల వరకు సాధిస్తుందని చెప్తున్నారు. అలాగే 18 నుంచి 22 దాకా లోక్సభ స్థానాలను టీడీపీ గెలిపించుందని, వైకాపా 5 స్థానాలకి పరిమితం అవుతుందని చెప్తున్నారు. జనసేన 5 అసెంబ్లీ స్థానాల వరకు గెలిచే అవకాశం ఉందట. బీజేపీ, కాంగ్రెస్, కేఏపాల్ పార్టీలు అడ్రస్ ఉండవని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీకి 42% ఓట్లు, వైకాపాకి 37% ఓట్లు వస్తాయని చెప్తున్నారు. జనసేన 9%, కాంగ్రెస్ 5, బీజేపీకి 2 ఓట్లు రానున్నాయని, చంద్రబాబు జనం ఓటేయాలని నిర్ణయించుకున్నారని ఈ సర్వే నిర్ణయిస్తోంది. ప్రజలు ఇచ్చిన సమాధానాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన కొనసాగాలని, జగన్ పవన్తో పోల్చితే చంద్రబాబు నాయకత్వం మీద ఎక్కువగా గురి కావద్దని, పాజిటివ్ ఇంపాక్ట్ ఉందని ఈ సర్వే తేల్చింది. అయితే ఈ సర్వేకి సంబంధించి ఇది ఒక ఫేక్ సర్వే అంటూ రీసెంట్గా సిడిఎస్ వాళ్ళు ట్విట్టర్లో తేల్చిన సంగతి కూడా మనకు తెలిసిందే. మొత్తం మీద వివేకానందరెడ్డి హత్య తర్వాత పరిణామాలు మారాయని, జగన్ చంద్రబాబు పైన పోసినటువంటి నిందలు నెగిటివ్గా జగన్ మీదే పడ్డాయని అంటున్నారు విశ్లేషకులు.